Before going to the example 2 and example 3, we just revised the formula which is already discussed in the previous video. Once recall this formula which is very useful for example 2 and example 3. Okay. ఇచ్చిన పొలనామియల్లో హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. దట్ మీన్స్ డిగ్రీ ఈజ్ 2. అలాంటి పొలనామియల్స్ని మనం క్వాడ్రాటిక్ పొలనామియల్ అంటాము. జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలనామియల్. ఈ క్వాడ్రాటిక్ పొలనామియల్కి ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అయితే అవి మనకి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా ఈ రెండు క్వాడ్రాటిక్ పొలనామియల్కి రెండు జీరోస్ ఉంటాయి కాబట్టి x minus alpha and x minus beta are the zeros of this general quadratic polynomial, which means x minus alpha and x minus beta are the factors of p of x. Here p of x is equals to ax square plus bx plus c. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం జనరల్ క్వాడ్రాటిక్ పొలినామియల్ కన్సిడర్ చేసుకుంటే కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తాం ఆ ఫ్యాక్టర్స్కి k ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా, వేర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ కేని అలానే ఉంచండి, రిమైనింగ్ టర్మ్స్ని మల్టిప్లై చేస్తాము. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ x into beta x beta minus into minus plus alpha into beta alpha beta. ఇక్కడ అగైన్ రెండు టర్మ్స్లోంచి మైనస్ అండ్ ఎక్స్ కామన్ ఉంది కదా, ఎక్స్ని కూడా కామన్ చేస్తాము. ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్లస్ ఆల్ఫా బీటా. కేని లోపలికి మల్టిప్లై చేసండి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి. కేఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ కే ఇంటూ ఆల్ఫా బీటా. ఇక్కడ మనము కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేద్దాం. జనరల్ పాలినామియల్ ఉంది కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్కి ఎక్స్ కోఎఫిషియంట్, కాన్స్టెంట్ టర్మ్ని కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే అండ్ b is equals to minus k into alpha plus beta and c is equals to k into alpha beta. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి అంటే b బై ఏ చేయండి. కే క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, విచ్ ఈజ్ ఆల్రెడీ ఫార్ములా మనకు తెలుసు కదా. మైనస్ బి బై ఏ అంటే బి ఏ ప్లస్లో ఉంది, మైనస్ సైన్ ఇండికేషన్ అలానే ఉంచుతాము. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, బి ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, డినామినేటర్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ రాసాం. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఇక్కడ సి అనేది ఏంటి మనకి కాన్స్టెంట్ టర్మ్ అండ్ ఏ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ constant term by coefficient of x square. Most important formulas polynomials law. And example 2, find the zeros of the quadratic polynomial x square plus 7x plus 10 and verify the relationship between the zeros and coefficients. ఇక్కడ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చిన, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఇచ్చారు కదా, విచ్ ఇస్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రిలేషన్షిప్ అనేది మనకి ఇక్కడ జీరోస్కి కోఎఫిషియంట్కి వెరిఫై చేయాలి. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఫ్యాక్టర్స్ చేయాలి. ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు అండ్ కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ 1 ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మిడిల్ టర్మ్ 7 రావట్లేదు కదా, సో ఆ పాసిబిలిటీని తీసుకోము. అండ్ నెక్స్ట్ పాసిబిలిటీ చెక్ చేయండి. 2 5s are 10, 2 ఇంటూ 5 చేయండి 10 వస్తుంది, అలాగే 2 ప్లస్ 5 కూడా చేయండి 7. ఇక్కడ అన్ని పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సైన్తో మనకేం వరీ లేదు, డైరెక్ట్ మనం పాజిటివ్ తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లేస్లో 2x ప్లస్ 5x రాస్తాము, ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ అనేది రెండిట్లో కామన్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 5x ప్లస్ 10ని 5 ఇంటూ 2గా రాస్తే 5 ఆల్రెడీ కామన్ ఉంది కాబట్టి 2 రాయొచ్చు. అగైన్ రెండు టర్మ్స్లోంచి ఎక్స్ ప్లస్ 2ని కామన్ చేయండి అండ్ ఎక్స్ ప్లస్ 5. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, అలానే ఎక్స్ ప్లస్ 5 కూడా 0 అవుతుంది.
సో x ఈజ్ ఈక్వల్స్ టు -2 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు -5. ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్స్ టు -2 అనే దాన్ని ఆల్ఫా అనుకోండి అండ్ -5ని బీటా అనుకుంటే సో ద zeros of x square plus 7x plus 10 are -2 and -5, which is the zeros of given quadratic polynomial x square plus 7x plus 10. అండ్ ఇక్కడ వెరిఫై ద రిలేషన్షిప్, ఇక్కడ జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం కదా ఆల్రెడీ. ఇక్కడ మనము కోఎఫిషియెంట్స్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. -2ని ఆల్ఫా అనుకున్నాం అండ్ -5ని బీటా అనుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నాం -2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -5. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఫామ్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సమ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చినవి ప్లస్ చేయండి, -2 ప్లస్ చేయాలి కాబట్టి సైన్స్ ఇక్కడ మైనస్లో ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్రాకెట్స్ పెట్టుకోండి. అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -2 -5 ఈజ్ ఈక్వల్స్ టు -7. బట్ ఇక్కడ మనకి కోఎఫిషియెంట్స్లో ఫార్ములా ఏంటి, జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ ఆఫ్ జీరోస్కి జీరోస్లో చేసాము, అలాగే కోఎఫిషియెంట్స్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్కి మైనస్ కోషంట్ ఆఫ్ x బై కోషంట్ ఆఫ్ x స్క్వేర్. ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకోండి, x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఇక్కడ కంపేర్ చేయండి, a ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు 7, అలానే c ఈజ్ ఈక్వల్స్ టు 10. సో సమ్ ఆఫ్ ద జీరోస్కి కోషన్స్లో ఫామ్లో -b/a కదా, -b అంటే 7 బై a అంటే 1, దట్ ఈజ్ నథింగ్ బట్ -7. సో ఈ రెండు ఈక్వల్. అలాగే ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ చూద్దామా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ చేయాలి. ఇక్కడ -2 ఇంటూ -5 చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2 5s are 10. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ రిలేషన్లో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములా ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ మనకి సమ్ అండ్ ప్రొడక్ట్లో డినామినేటర్ సేమ్ ఉంటుంది, జస్ట్ న్యూమరేటర్ మాత్రమే మారుతుంది. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కాబట్టి c/a అంటే c అంటే 10, a అంటే 1 కాబట్టి 10. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద polynomial x square minus 3 and verify the relationship between zeros and coefficients. సేమ్ ఆల్రెడీ మనం ముందు ప్రాబ్లంకి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసాము, రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసాము. కానీ అక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది అండ్ కాన్స్టెంట్ కూడా ఉంది. బట్ హియర్ చూడండి, గివెన్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ -3 దీన్ని ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. మనకి ఏ పాలినామియల్ అయినా సరే దాన్ని ఫ్యాక్టర్స్గా రాసే పాసిబిలిటీస్ చూస్తాం. ఇక్కడ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉందనుకోండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఏంటి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ సేమ్ అదే ఫామ్లో దీన్ని x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3గా రాసామనుకోండి. ఇక్కడ మల్టిప్లై చేసి చూడండి, ఎక్స్ స్క్వేర్ -3 రాదు. ఇక్కడ కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేసి చూడండి 9 వచ్చేస్తుంది. కాబట్టి మనకి అది అవ్వదు. 3ని మనం ఎలా రాయొచ్చు, √3 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. స్క్వేర్కి రూట్కి పోతే 3 అవుతుంది. సో మనం దీన్ని ఎక్స్ ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ √3గా రాస్తాము. సో ఎక్స్ స్క్వేర్ -3 = 0 అయితే ఎక్స్ ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ √3. ఇక్కడ ఎక్స్ ప్లస్ √3 = 0 అవుతుంది. అలాగే ఎక్స్ మైనస్ √3 కూడా 0 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు +3 రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -√3 అవుతుంది అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు +√3. సో గివెన్ పాలినామియల్ ఏదైతే ఉందో ఎక్స్ స్క్వేర్ -3, ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ -3 ఈజ్ √3 అండ్ -√3. ఓకే, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి కంపల్సరీ 2 రూట్స్ వస్తాయి. ద 2 రూట్స్ ఆర్ √3 అండ్ -√3. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా -√3 ప్లస్ √3. 2 క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది. అండ్ కోఎఫిషియెంట్స్ రిలేషన్ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్.
మైనస్ ఉంటుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ అసలు లేదు కదా, 0 వేసుకుంటాము. 0/ఎనీథింగ్ 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 0/ఎనీథింగ్ 0. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ని మర్చిపోకండి, -3. అండ్ కోఎఫిషియంట్స్ చూస్తే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కాన్స్టెంట్ టర్మ్ -3 అవుతుంది అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమవుతుంది, 1 అవుతుంది. సో దట్ ఈస్ -3. ఒకసారి ప్రాబ్లం రీకాల్ చేయండి. a² - b² ఫామ్లో రాసాము. ఫామ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.